శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్లో 2026-27 అడ్మిషన్ల కోసం చూస్తున్నారా? అయితే ఈ గైడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా ఎలా పూర్తి చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. అయితే ముందుగా అఫీషియల్ అడ్మిషన్ నోటీస్ చూద్దాం. అప్లికేషన్లు ఆల్రెడీ ఓపెన్ అయ్యాయి. జాన్యువరి 1వ తేదీ నుంచి జాన్యువరి 31వ తేదీ 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. సో ఈ డేట్స్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఈ మొత్తం ప్రాసెస్ని ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం ఈరోజు ఏం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయని చూస్తాం. ఆ తర్వాత క్లాస్ 9 గైడ్, క్లాస్ 11 గైడ్, వాటి మధ్య తేడాలు, చివరగా ఒక ఫైనల్ చెక్ లిస్ట్. పదండి మొదలు పెడదాం. సరే, ముందుగా క్లాస్ ఐ అడ్మిషన్స్ వివరాల్లోకి వెళ్దాం. చిన్న పిల్లల తల్లిదండ్రుల కోసం ఈ సెక్షన్ చాలా ముఖ్యం. అసలు క్లాస్ 6కి ఎవరు అర్హులు? ఇక్కడ 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. 2, ఏప్రిల్ 1, 2026 నాటికి పిల్లలకు 6 ఏళ్లు నిండి ఉండాలి. ఈ 2 పాయింట్స్ చాలా కీలకం. ఇప్పుడు క్లాస్ ఐ అప్లికేషన్లో చాలా ముఖ్యమైన మొదటి చాయిస్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే రెసిడెన్షియల్ స్కూలా లేక డే స్కూలా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి SSHSS అంటే శ్రీ సత్యసాయి హయ్యర్ సెకండరీ స్కూల్. ఇది పూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్, ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు. రెండోది SSEH అంటే శ్రీ సత్యసాయి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇది నాన్ రెసిడెన్షియల్ అంటే డే స్కూల్ అన్నమాట. ఇది కేవలం పుట్టపర్తి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే పిల్లల కోసం మాత్రమే. సో ఈ తేడాని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అప్లికేషన్ పూర్తి చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా పట్టుకోవాలి. అవేంటంటే స్టూడెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, ఒకవేళ విదేశీయులైతే పాస్పోర్ట్, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ వర్తిస్తే ప్రీకేజీ, ఎల్కేజీ, యూకేజీ మార్క్షీట్లు, ఇంకా SBI కలెక్ట్ ద్వారా ఫీజు కట్టిన రసీద్. సరే, క్లాస్ ఐ గురించి చూశాం కదా. ఇప్పుడు క్లాస్ 11 అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇది సీనియర్ స్టూడెంట్స్ కోసం. క్లాస్ 11 గురించి చెప్పగానే గుర్తుకు రావాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే ఈ అడ్మిషన్లు కేవలం అబ్బాయిలకు మాత్రమే. అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కరిక్యులంలో చదువుతూ ఉండాలి. ఇక్కడ 4 సబ్జెక్ట్ స్ట్రీమ్స్ ఉన్నాయి. వీటిలో ఏదో ఒకదానికి మాత్రమే అప్లై చేయగలరు. అవేంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో MPC, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీతో BPC, మ్యాథ్స్, అకౌంట్స్, ఎకనామిక్స్తో MAE, ఇంకా కామర్స్, అకౌంట్స్, ఎకనామిక్స్తో CAE. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే కేవలం ₹100. ఇది నాన్ రీఫండబుల్ అంటే తిరిగి ఇవ్వబడదు. దీన్ని ఆన్లైన్లో SBI కలెక్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. క్లాస్ 11 అప్లికెంట్స్కి కావలసిన అకాడమిక్ డాక్యుమెంట్స్ కొంచెం వేరుగా ఉంటాయి. ముఖ్యంగా వాళ్ల రీసెంట్ ఇయర్స్ స్టడీకి సంబంధించినవి కావాలి. అవేంటంటే స్టూడెంట్ ఫోటో, ఆధార్ లేదా పాస్పోర్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ వర్తిస్తే 8, 9 తరగతుల యాన్యువల్ మార్క్షీట్లో, ఇంకా 10వ తరగతి హాఫ్ ఇయర్లీ లేదా ప్రీ ఫైనల్ మార్క్షీట్. దీంతోపాటు SBI కలెక్ట్ రసీదు కూడా ఉండాలి. ఓకే, ఇప్పటివరకు క్లాస్ ఐ, క్లాస్ 11 ప్రాసెస్లో విడివిడిగా చూశాం కదా. ఇప్పుడు రెండింటినీ పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు తేడాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, జెండర్ విషయంలో క్లాస్ ఐకి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేయొచ్చు. కానీ క్లాస్ 11కి కేవలం అబ్బాయిలు మాత్రమే. ఇక స్కూల్ టైప్, క్లాస్ ఐకి రెసిడెన్షియల్ లేదా డే స్కూల్ ఆప్షన్ ఉంది. కానీ క్లాస్ 11కి మాత్రం కేవలం రెసిడెన్షియల్ SSSS మాత్రమే. అలాగే డాక్యుమెంట్స్ కూడా క్లాస్ ఐకి బర్త్ సర్టిఫికేట్, కేజీ మార్క్షీట్స్ ముఖ్యం. అదే క్లాస్ 11కి 8, 9, 10th తరగతి మార్క్షీట్స్ కావాలి. ఈ తేడాలు చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు చివరి సెక్షన్కొచ్చాం. ఇది అప్లై చేసే ప్రతి ఒక్కరికీ వర్తించే కొన్ని కామన్ రూల్స్, ఇంకా సపోర్ట్ ఇన్ఫర్మేషన్. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అన్ని స్కాన్డ్ కాపీలు వాళ్ళు చెప్పిన ఫార్మాట్, సైజ్లో ఉండేలా చూసుకోవాలి. ఫైల్స్ అన్నీ JPG, JPEG లేదా PNG ఫార్మాట్లో ఉండాలి. ఫోటో సైజ్ 50 నుంచి 500 KB మధ్యలో, మిగతా డాక్యుమెంట్స్ 50 KB నుంచి 2 MB మధ్యలో ఉండాలి. ఒకవేళ సైజ్ మార్చాల్సి వస్తే ఆన్లైన్లో ఇమేజ్ రీసైజర్ లాంటి టూల్స్ వాడుకోవచ్చు. ఇంకొక చాలా ముఖ్యమైన పాయింట్,
2 అప్లికేషన్లకు స్టూడెంట్ పెన్ ఇంకా ఏపీఏ ఐడి తప్పనిసరి. మరిదెక్కడ దొరుకుతుంది? ప్రస్తుతం పిల్లలు చదువుతున్న స్కూల్ నుంచి దీన్ని తీసుకోవచ్చు. ఇది అస్సలు మర్చిపోవద్దు. అయితే ఈ 5 స్టెప్స్ వరుసగా ఫాలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ చాలా స్మూత్గా అయిపోతుంది. స్టెప్ 1 కావాల్సిన అన్ని డాక్యుమెంట్స్ సేకరించడం. స్టెప్ 2 వాటిని డిజిటల్ ఫైల్స్గా మార్చి సైజ్ చెక్ చేసుకోవడం. స్టెప్ 3 పెన్ యా ఏపీఆర్ ఐడి తీసుకోవడం. స్టెప్ 4 ఎస్బీఐ కలెక్ట్లో ఫీజు కట్టి రసీదు సేవ్ చేసుకోవడం. చివరిగా స్టెప్ 5 ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడం. అంతే. ఒకవేళ ఇంకా ఏవైనా సందేహాలుంటే లేదా సహాయం కావాలంటే ఇక్కడ స్కూల్ అడ్మిషన్స్ ఆఫీస్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళకి వర్కింగ్ డేస్లో ఫోన్ చేయొచ్చు లేదా ఈమెయిల్ కూడా పంపొచ్చు. ఈ మొత్తం ప్రాసెస్ని చాలా సింపుల్గా, స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉండేలా డిజైన్ చేశారు. ఈ గైడ్ చూశాక అప్లికేషన్ ప్రాసెస్ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందని ఆశిస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? తర్వాతి అడుగు వేయడానికి సిద్ధమేనా?